ఎవరికి వేసినావు ఓటు నువ్వు? వేసిన ఒక దరిద్రం ముందు ఉండవరకు ఎవరు ఎవరికే వేసినా ఇప్పుడు చెప్తే ఏం నాకు వచ్చేది ఏం మరి ఎట్లా ఓటు వేసినాక మరి ఎట్లుంది పరిస్థితి ఏంది? ఏం పరిస్థితి అమ్మా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఒక్కటి నాకు మేలు జరిగింది ఏంటంటే నా ఓటుకు వాల్యూ వచ్చింది. కరెంట్ బిల్లు జీరో బిల్ ఒకటి వస్తుంది కదా, ఒకటి ఉంది. వస్తుందా జీరో బిల్లు? అదొకటి తప్ప వేరే ఏం లేదు. 6 హామీలలో ఏం లేదు. అదొక్కటి రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పలేదమ్మా. మా లాంటి వికలాంగులకు ఇప్పుడు మొన్న ఈ మధ్యలో ఒక స్కీమ్ పెట్టిండు 50,000 వికలాంగులకు అని. అది ఆ స్కీమ్ అమలు చేసి ఈ వచ్చే పింఛన్లు పాత వాళ్ళకి కానీ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి కానీ పింఛన్లు ఒకటి ఇస్తే చాలు. అంతే. పింఛన్లు ఒకటి ఇస్తే ఈ గవర్నమెంట్ ఎల్లకాలం ఉంటుంది. ఇది 100% అలాంటి వాళ్ళు ఉన్నారమ్మా వృద్ధులు. మరి ఎట్లా నెక్స్ట్ ఓటు వేస్తావా రేవంత్ రెడ్డి సార్కి? నాకు వచ్చే సహాయం చేస్తే నేను బరాబరి నేనే కాదు ఇంకా కొంతమందితో వేయిస్తా. కొంతమందితో వేయించగలుగుతాయి. ఇప్పుడు ఈ బస్సులో ఒక 450 మంది ఉన్నారు. ఓకే. ఎవరికి వస్తలేదు? పింఛన్ పెట్టుకున్న వాళ్ళు ఒక 90 మంది. ఆ 90 మందికి అన్ని సదుపాయాలు కలిగాయి అనుకో, ఆ 90 మందితో పాటు ఇంకో 90 మంది జమ చేసి ఓటు వేపిస్తా. ఏది మన కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మన పుట్టక కన్నా నేను పుట్టక ముందు నుంచి ఉన్నది. కానీ ఆ గవర్నమెంట్ మంచి గవర్నమెంటే, కానీ ఈ మధ్యలో దళాలు వచ్చి చెడగొట్టేస్తున్నారు. సో మొత్తానికి అయితే పింఛన్ ఇస్తే మంచిగా ఉంటుంది అంటే పింఛని నాకే కాదా, మన నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా బజార్లో ఒక 90 మంది ఉన్నారు. పింఛన్ అని ఆశ పెట్టుకొని ఇప్పటికీ మొన్న సోమవారం ఒక అయింది, మంగళవారం ఒక అయింది, ఇద్దరు పోయి చనిపోయారు. ఆశ పెట్టుకొని నిరాశ చనిపోయారు.